హలో కాక నమస్తే. ఈరోజు పొద్దు పొద్దుగాల మనకు తెలిసిన ఒక అన్న ఫోన్ చేసిండు. తమ్మి ఇక్కడ చేపలు పొట్టు పొట్టు పడుతుంటే నీకు నిద్ర ఎట్లా పడుతుంది తమ్మి అన్నాడు. ఇక గా మాట అంటే మనం ఆగుతామా కాక? తట్టా బుట్ట చదువుకొని అన్న చెప్పిన ప్లేస్కి అయితే వచ్చేసిన. ఇదే ప్లేస్కి ఒకసారి వచ్చినాం కాక. గప్పుడు 2 తెల్ల చేపలు ఒక కర్ర చేప పట్టినాం. ఇప్పుడు గే చేపలు పడతాయో చూద్దాం. ఇక అన్న ఒక మాట అన్నాడు, తమ్మి నీకు చేపలు పట్టడం వచ్చా, అన్ని ఉత్తమ మాటలేనా అన్నాడు. ఇక మనం ఊరుకుంటామా కాక? అన్న నాకు తిర్రిలెత్తే చేపల పిర్రలకు వాత పెడతా, గసలే ఇంటికాడ చింతపండు నానబెట్టమని గల్ల ఎగరేసి మరీ చెప్పొచ్చిన. నువ్వు జర్రంతా పక్కన కూర్చొని చూస్తూ ఉండు. ఇక మనం అడిగేస్తే చేపల సామాన్లు అదిరిపోవాలి. ఇక ఇదే లొకేషన్ మనది. ఈయనే మనం ఇవాళ చేపలు పట్టేది. లొకేషన్ అయితే మంచిగానే ఉంది, మరి ఏ చేపలు పడితే చూడాలి మరి. ఇక ఈ చేపలు పట్టుడు నా ఇజ్జత్కి సవాల్ కాక. గన్న ఒక్క మాట అన్నాడు, తిరిగి గా అన్నకే ఒప్పచెప్పాలి. ఇంకోసారి గా మాట నోట్లంగా రాకుండా మూతి మీద ఏలు పెట్టుకోవాలి. గిక్కడికి ఎవరైనా రావచ్చు, ఎన్ని చేపలైనా పట్టుకోవచ్చు, ఎవ్వరేమనరు. పడ్డది గీ అవ్వ గీ బురక చేపలకి ఏం పని లేదు పాడలేదు. ఎక్కడికి పోతే అక్కడ తెలుగుతున్నాయి. ఈ అత్తారింటికి వచ్చినట్టే వచ్చేస్తున్నాయి కొత్త అల్లుళ్ళు లెక్క. పోలే గీ బురక చేపల గిట్ట ఫ్రై చేస్తే సూపర్ కమ్మగా ఉంటుంది. కొడుతుంది కాక. ఒరక్కో గీ బురక చేపలలో పెద్ద బురక చేప ఏదో కనుక్కోవాలి. దానికి వార్నింగ్ ఇస్తే గీ అన్నీ సక్కిగొత్తాయి. లేకపోతే గస్సలకి మాటినవు మన తలకాయ మీద ఎక్కి కూర్చుంటాయి. గప్పుడు ముడ్డి మీద తన్నట్టుంటుంది. ఇక అసలే కాలర్ ఎగరేసి మరీ చెప్పొచ్చిన చింతపండు నానబెట్టమని. ఇక మొత్తం ఈ బురగలే పడితే ఇంటికాడ పరిస్థితి ఏంటి కాక? పిర్రలు అత్తయ్యట్టుందిగా.
అయినా గే మాట గా మాట చెప్పుకోవాలి కాక. మనం చేపలు పట్టడానికి పోతున్నామంటే 1000 ఏనుగుల బలం ఒకటేసారి మన ఒంట్లో దూరి నాగిని డ్యాన్స్ చేస్తున్నట్టే ఉంటుంది. గయ్యే చేపలు పడకపోతే గయ్యే 1000 ఏనుగులు కింద పడేసి తొక్కుతున్నంత బాధ ఉంటుంది. గా బాధ మీకు ఎప్పుడైనా అనుభవం అయితే చెప్పండి కాక. ఇక గీ రోజైతే చింతపండు పులుసుకైతే న్యాయం చేసినట్టే కాకు. తెల్ల చేపలు పడుతున్నాయి. ఇక్కడ ఎండ మాత్రం వీర లెవెల్లో కొడుతుంది కాక. ఈ ఎండలో కూర్చుంటే పిర్రలు పాపడాలు ఎగినట్టే ఎగుతున్నాయి. ఇక ఈ ఎండకు తట్టుకోలేక నేను తెచ్చుకున్న మంచినీళ్ళ బాటలు జర్రంతా గడికొన్ని గడికొన్ని తాగుతున్నా. ఇక మీరు ఈ ఎండలో ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే కాక కంపల్సరీ నీళ్ళ బాటిల్ తీసుకుపోండి. నీళ్ళు లేకపోతే మనిషి ఇక ఏమవుతాడో ఏమో ఆగం ఆగం అవుతాడు. మనిషికి గాలి ఎంత అవసరమో మంచినీళ్ళు గిట గంతేగా అవసరం కాక. మంచినీళ్ళు కనుక లేకపోతే ఎండలా సచ్చినట్టే లెక్క.
గీ పెద్ద చేపలు కొడుతున్నాయి, చిన్న చేపలు కొడుతున్నాయి, గేం అర్థం కావట్లే కాక. గీ గాలికి బెండు ఒకటే ఊగులాడుతుంది, గింత కూడా అర్థం కావట్లే. పెద్ద చేపను చిన్న చేపను గింత కూడా అర్థం కావట్లే. అమ్మయ్య, ఇజ్జత్ అయితే దక్కింది. కూర మందం అయితే పడ్డది చేపలు. ఇక నేను తెచ్చుకున్న నీళ్ళ బాటిల్ గిట్ట అయిపోవచ్చింది. ఇక ఈ ఎండలో ఉంది నా గోషిత్తుల గాశారం. ఇక గిందాకడ నుంచి చేప కొడుతుంది పోతుంది, కొడుతుంది పోతుంది. గదేంతో దాని సంగతి అయితే చూస్తా. గది గే చేప అయినా సరే బయటికి గుంజుడే లెక్క. ఇక గిందాక నుంచి చూస్తున్నా, కొడతాంది పోతాంది, కొడతాంది పోతాంది. ఇక నాకు తిర్రలేస్తే చేపల పిర్రలు వాయాలే. గట్లా ఉంటుంది మనతోని. ఒకటే ఒక షాట్ ఇచ్చిన, దెబ్బకి లేచొచ్చి బయట కూసుంది చేప. ఇక ఇంటికాడ చింతపండునైతే నానబెట్టమని చెప్పొచ్చిన. ఇక మనకు చేపల కూర ఉందంటే జొన్న రొట్టెలు కంపల్సరీ కావాల్సిందే. ఇక జొన్న రొట్టెలలో ఉంటుంది కాక చేపల కూర, తింటుంటే ఉంటుంది వేరే లెవెల్. ఇక మనకు ఎన్ని చేపలు పడ్డాయో మీకు ఇట చూపిస్తా. గీయే కాక మనకు పడ్డ చేపలు. మనకు ఫోన్ చేసిన అన్నకైతే గా పెద్ద చేప ఒకటి ఇస్తా. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందు ఉంటా. ఓకే, థ్యాంక్ యూ కాకా.
ఇక ఇంటికాడ చింతపండునైతే నానబెట్టమని చెప్పొచ్చునా.